నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దుర్వాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా మహోదర గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద శుక్ల అష్టమి తిథిని దూర్వాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు పార్వతీ పరమేశ్వరులకు గరికతో పూజ చేసినట్లయితే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ దూర్వాష్టమినే రాధాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా, రాధాకృష్ణుల చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేయడం ద్వారా, తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహానికి పాత్రులై వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో మహోదర గణపతిని పూజించినట్లయితే మహోదర గణపతి అనుగ్రహం వల్ల జాతకంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అష్టవినాయకులలో మహోదర వినాయకుడు శుక్రాచార్యుడి శిష్యుడైనటువంటి మోహాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడిని సంహరించడానికి అవతరించాడు. ఈ మహోదర వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే శరీరంలో స్వాధిష్టాన చక్రం చైతన్యవంతమవుతుంది. మానవ శరీరంలో స్వాధిష్టాన చక్రం బలహీనపడినప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యవంతం చేయటానికి, ఈ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, చంద్రగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మహోదర గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే జ్ఞానదాత్రేచ విద్మహే మోహహంత్రేచ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఇది మహోదర గణపతి గాయత్రి మంత్రం. గణేష నవరాత్రుల సందర్భంగా మహోదర గణపతికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపించుకోండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు గణేష నవరాత్రుల్లో గణపతి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి గణపతి ఆలయంలో ఉన్నటువంటి పూజారికి ఎర్రకందిపప్పు దానమిచ్చి ఓం రుణ విమోచక గణాధ్యక్షాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే అప్పుల బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నందానవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయక రూపాలలో ఏకదంత వినాయకుడిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. 10 గణపతులు, వాటి యొక్క వివరములు చెప్పుకున్నాం. మిగిలినటువంటి 6 గణపతులు చెప్పుకోబోతున్నాం. ఆ 10 గణపతి నామ మంత్రములను ఒక్కసారి అందరం కలిసి అందాం. శ్రీ బాల గణపతయే నమః, శ్రీ తరుణ గణపతయే నమః, శ్రీ భక్త గణపతయే నమః, శ్రీ వీర గణపతయే నమః, శ్రీ శక్తి గణపతయే నమః, శ్రీ ద్విజ గణపతయే నమః, శ్రీ సిద్ధి గణపతయే నమః, శ్రీ ఉచ్చిష్ట గణపతయే నమః, శ్రీ విఘ్న గణపతయే నమః, శ్రీ క్షిప్ర గణపతయే నమః. ఈ 10 రూపములతో ఉన్నటువంటి గణపతి యొక్క తత్వాన్ని బాల మొదలుకొని 4 చేతుల్లో ఉన్నవాళ్ళు, 8 చేతులు ఉన్నవారు, 16 చేతులు ఉన్నవారు, 10 చేతులు ఉన్నవారు, ఇలా బహు హస్తములతో బహువిధములైన వర్ణములతో శోభిల్లుతున్నటువంటి ఒక్కొక్క స్వరూపం మనల్ని అనుగ్రహించేటువంటి ఒక్కొక్క తత్వానికి సంకేతం. అందులో వీరత్వము, బాలలక్షణము, శక్తియుతుడిగా ప్రకాశించడము, జ్ఞానస్వరూపమైన ద్విజ గణపతి, సిద్ధినిచ్చే సిద్ధ గణపతి, ఉత్శిష్ట గణపతి, ఇలా అనేక విధములైన అర్థాలు చెప్పుకుంటూ రాబోతున్నటువంటి స్వామి హేరంబ గణపతి. శ్రీ హేరంబ గణపతయే నమః. హేరంబ గణపతి ఉపాసన కూడా ఒక ప్రత్యేకమైన ఉపాసన. ఇందులో గాణపత్యంలో ఇందులో ఒక్కొక్క గణపతిని ప్రధానంగా ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. మిగిలిన గణపతుల్ని పరివారముగా భావన చేస్తూ ఉంటారు. హేరంబ గణపతి ఉపాసకులు వారి యొక్క వైశిష్ట్యం కూడా పురాణముల యందు వర్ణించబడుతున్నది. తత్సంప్రదాయం ఒకటి ఉన్నది మనకి. హేరంబ అనే శబ్దమే ఒక దివ్యమైనటువంటిది. ఇందులో బీజాక్షర ధ్వని లోపల ఉంటుంది. ఈ హేరంబ నామం చాలా విశేషమైనది. ముందు రూపాన్ని తెలుసుకున్న తర్వాత నామంలో ఉన్న మంత్రశక్తిని గ్రహిద్దాం. అభయ వరద హస్త పాశదంతాక్షమాలా
శృణిపరసు దధానో ముద్గరం మోదకంచ ఫలమధిగత సింహ పంచమాతంగవక్త్రో గణపతిరతి గౌర పాతు హేరంబనామా. 16 గణపతుల్లో సింహవాహనుడైన గణపతి ఈయనే. చింతామణి గణపతి సింహవాహనుడే. అదేవిధంగా విఘ్నరాజ గణపతి ఇత్యాది అవతారాలు మనం చెప్పినప్పుడు కూడాను సింహవాహనులైన గణపతుల గురించి చెప్పుకున్నాం. కానీ షోడశ గణపతుల్లో మాత్రం సింహవాహనుడు హేరంబ గణపతి. ఈ హేరంబ గణపతి శరీర వర్ణం ఎలా ఉంటుందంటే అతి గౌరహ, మిక్కిలి తెల్లనైనటువంటి కాంతితో ప్రకాశిస్తుంటాడు. తెల్లని వాడు, 5 మొహాలతో ఉంటాడు, 10 చేతులతో ఉంటాడు, సింహం వాహనంగా కలిగి ఉంటాడు. ఈ 5 ముఖములతో తెల్లగా ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అందమైన అంశం. దానిలో ఔచిత్యం పరిశీలిద్దాం. ఇక చేతుల్లో ధరించినవి అభయముద్ర. మనం కుడివైపు నుంచి వస్తూ తిరిగి ఎడమవైపు చివరికి వెళ్తున్నాం. అభయముద్ర, దంతము, ముద్గరము, జపమాల, అంకుశము ఇవి ధరించున్నాడు. ఇక ఎడమవైపున వరద ముద్ర, ఫలము, పరశువు, లడ్డుకము, పాశము వీటిని దాల్చి ఉన్నాడు. ఈ విధంగా 10 చేతులతో ఉన్నాడు. ఇందులో తెల్లగా ఉండడానికి కారణం ఏమిటి? అసలు ఈ స్వరూపం గురించి మన గణేశ పురాణంలో చాలా విశేషమైన అంశం ఉన్నది. ఇక్కడ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో గణేశుని ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు పంచవదనములతో ధ్యానం చేశాడు పరమేశ్వరుడు. అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ అనబడి తన 5 ముఖములతో ధ్యానం చేస్తున్నట్టు హృదయంలో. ఎవరిని ధ్యానం చేశాడంటే తనని తాను ధ్యానం చేశాడు. ఆ ధ్యాన యొక్క ఫలం చేత ఎదురుగా ఒక స్వరూపం సాక్షాత్కరించింది. వెంటనే కళ్ళు తెరిచాడు ఆయన. ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. మరి 5 ముఖాలు వాడు ధ్యానం చేసినప్పుడు 5 ముఖాలతో వచ్చాడు. కానీ 5 ముఖాలు ఏనుగు ముఖాలు. 5 ముఖాలకు కూడా త్రినేత్రాలు ఉన్నాయి. అయితే తెల్లగా ఉన్నాడు. ఎందుకంటే ధ్యానించిన వాడు కూడా తెల్లని వాడే. అందుకు ధవళ వర్ణంతో ఉన్నట్ట. వాహనం సింహవాహనం. సింహవాహనానికి సంకేతం ఏంటంటే అందులో శక్తితత్వం ఉంది అని చెప్పడానికే సింహవాహనం. అమ్మవారు సింహాసనేశ్వరి కదా, కనుక అమ్మవారు అంటేనే సింహవాహనం. అది సింహం ఉంది అంటే గణపతిలో ఉన్నటువంటి శక్తితత్వానికి సంకేతం. ఇందులో మనం పరిశీలించితే వరద, అభయ ఇత్యాది ముద్రలతో పాటు అంకుశము, పాశము, అంకుశము, పాశము, వరద, అభయ అనగానే భువనేశ్వరి స్వరూపం స్ఫురిస్తుంది. భువనేశ్వరీదేవి యొక్క ఆయుధములవి. ఆ వరద అభయములు కాక పాశ అంకుశములు రాజరాజేశ్వరి రూపంలో కూడా మనం చూస్తున్నాం. తచ్చక్తి విశేషం హేరంబ గణపతిలో ఉన్నది. కనుక హేరంబ గణపతి ఉపాసన అమ్మవారి ఉపాసన కిందకి వస్తుంది. అలాగే శివస్వరూపములైనటువంటి విశేషమైన అంశములుగా మనకి చెప్పబడుతూ పరశువు, జపమాల ఇత్యాదులు గోచరిస్తున్నాయి. అంటే ఇందులో విద్యాప్రదాన లక్షణము ఉన్నది, శత్రు సంహార లక్షణం ఉన్నది, బహు ప్రయోజనాలు కలిగినటువంటిది. అందుకే హేరంబ గణపతి సంపూర్ణ గణపతిగా చెప్పబడతాడు. అటువంటి స్వరూపాన్ని చూసి శివుడు స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రమే ఎక్కువగా ప్రసిద్ధిలో ఉన్నటువంటి గణపతి సహస్రనామ స్తోత్రం. అది చేసిన శివుడు ఈ గణపతిని చూసి చేశాడు మహానుభావుడు. చిత్రం ఏంటంటే అందులో కూడా వర్ణించినదంతా కూడా వల్లభా సమేత మహాగణపతి యొక్క ద్వీపము, ఆయన పరివార దేవతలు వీటిని వర్ణించాడు. మరి హేరంబ గణపతిని చూస్తూ దాన్ని ఎందుకు వర్ణించాడు అంటే ఇన్ని గణపతుల మూలస్వరూపంగా ఆ మహాగణపతి యొక్క తత్వం ఉంది అని దీన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. పంచవదనాల గణపతి వచ్చాడు, పంచముఖ ఆంజనేయుడు వస్తాడు. పంచవదన తత్వం ఇద్దరికి సామాన్యమే. అటువంటి హేరంబ గణపతి, హేరంబ నామం చాలా విశేషమైనటువంటిది. శ్రీ హేరంబ గణపతయే నమః. హేరంబ అనే పదానికి అర్థం రాస్తూ లింగాభట్టీయంలో మంచి వ్యుత్పత్తి చెప్పాడు. హేశ్చ శివస్య సన్నిధౌ రంబతి క్రీడతీతి హేరంబ అన్నారు. శివుని సన్నిధిలో ఆడుకునివాడు అని అర్థం. అంటే కైలాసంలో శివుడి దగ్గర ఆడుకుంటూ ఉంటాట. అసలు శివుడికి గణపతి ఎలాంటి ఆనందం కలిగిస్తాడు అంటే శంభు హాస్యభూ, శంభు కోపఘ్న అని 2 నామాలు శాస్త్రనామాల్లో కనబడతాయి. శివుని నవ్విస్తూ ఉంటాడు. ఆయన చూస్తే చాలా నవ్వుస్తుంది. అలా నవ్విస్తూ ఉంటాడు. ఎప్పుడైనా శివుడు కోపంగా ఉన్నాడు అనుకోండి, ఈయన ఎదురుగా వస్తే కోపం పోతుందిట. ఇదేదో బాగుంది. పరమేశ్వరుడు కోపం ఏంటండి? ఆయన స్వరూపమే శాంతం పద్మాసనస్థం. మరి పరమేశ్వరుడికి ఎందుకు కోపం వస్తుంది? కోపం ఉంది కదా, అందుకే నమస్తే రుద్రమన్యవ అంటూ ఆయన కోపానికి నమస్కారం చేశాం కదండి. అంటే దానికి వేదభాష్యకర్తలు గొప్ప మాట చెప్పారు. పరమేశ్వరుడికి ఒకరి మీద కోపం కానీ ఒకరి మీద ద్వేషం కానీ ఉండదు, నైర్ఘృణ్యము కానీ అదేవిధంగా కాఠిన్యము కానీ ఉండదు అని బ్రహ్మసూత్ర భాష్య సహాయంతో మనం తెలుసుకోవచ్చు. భగవంతుడికి ఒకరి మీద కోపం ఉండదు, ఒకరి మీద ప్రేమ ఉండదుట. మరి కరుణామయుడు, భక్తవత్సలుడు ఎందుకంటారండి అంటే అది సాపేక్షత్వాత్ అనే సూత్రంలో చెప్తాడు బాదరాయణుడు. అంటే వారి వారి కర్మలను అనుసరించి భగవానుడు కర్మ ఫలప్రదాతగా వ్యవహరిస్తాడే కానీ ఆయనకి రాగద్వేషము లేవు. ఇది తెలుసుకో. నమే ద్వేషోస్తి కశ్చన అన్నాడు భగవద్గీతలో
పరమాత్మయే. ఇది అర్థం చేసుకోవాల్సింది. కానీ పరమేశ్వరుడికి ఎందుకు కోపం వస్తుందో శాస్త్రం చెప్పిందండి. శృతి స్మృతి మమైవాజ్ఞ, శృతి స్మృతులు నా ఆజ్ఞలు, వాటిని ఎవడు ఉల్లంఘిస్తాడో వాడి పట్ల నాకు కోపం వస్తుంది అన్నాడు. అంటే ఒక రాజు ఒక శాసనం చేస్తాడు, ఆ శాసనాన్ని అతిక్రమించిన వారికి ప్రభుత్వ రూపంగా శిక్షిస్తాడు, శాసనాన్ని అనుసరించిన వారికి తన పాలనాపరమైన సౌకర్యాలన్నీ ఇస్తాడు. అది రాజు శిక్షించేవాడి మీద కోపంతో చేస్తాడా పని కాదు, వ్యవస్థని చక్కబెట్టడానికి చేస్తాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు భక్త గణపతి ఆరాధన. భక్తుల పాలిటి కల్పవృక్షంగా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తారు. ఎవరైతే త్రికరణ శుద్ధితో తొలుత నవిఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము చెయ్యుమయ్య నిను ప్రార్థన చేసేద ఏకదంతా నా వలపలి చెదిగంటమన వాక్కుననిప్పుడు భయకుండుమి తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక అంటూ ఆ యొక్క భక్త గణపతిని గనక ప్రార్థన చేసినట్లయితే ఆ భక్త గణపతి యొక్క ధ్యానం వల్ల నిలకడలేని మనస్సు నిలకడగా ఉంటుంది. మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్వట్టులు కాడెడిన్ అన్నారు. అందుచేత ఈ భక్త గణపతిని గనక ఎవరైతే ధ్యానిస్తారో నిలకడలేని మనస్సు కూడా నిలకడగా వస్తుంది. భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించే లక్షణం కలుగుతుంది. అంత విశేషకరమైన ప్రభావం ఈ భక్త గణపతిలో దాగిన పరమార్థం. ఈయన వర్ణం తెలుపు వర్ణం. తెలుపు అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటిది కదా. చక్కటి మానసిక ప్రవర్తనకు నిదర్శనం, అంటే చక్కటి హృదయానికి నిదర్శనం, కల్మషం లేని హృదయం. అందుచేత స్వామివారు తెలుపు వర్ణం కలిగి ఉంటారు. 4 చేతులు ఉంటాయి. కుడి చేతిలో మామిడి పండు పట్టుకొని ఉంటాడు, అరటి పండు కుడి చేతిలోనే, మరియు ఎడమ చేతిలో కొబ్బరికాయ, క్షీరాన్న పాత్ర. అందుచేత ఈ భక్త గణపతిని ఎవరైతే ఈ యొక్క గణేశ నవరాత్రుల్లో ధ్యానం చేస్తారో వారి మనస్సు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది, నిలకడ కలిగి ఉంటుంది. చేసేటువంటి పనుల్లో కూడా త్రికరణ శుద్ధి కలిగి ఉంటుంది. త్రికరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము అపవిత్ర భావనల్ సకలము రూపుమాపుము అన్న చందంగా అపవిత్రవంతమైనటువంటి భావాలు లేకుండా త్రికరణ శుద్ధితో గణపతిని ఆరాధన చేసేటువంటి యోగం ఈ భక్త గణపతిని ఆరాధించడం వల్ల కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేతనే ఓం గణాధిపతయేం నమః అంటూ ధ్యానించి తరిద్దామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ
సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:16. తిథి అష్టమి, మధ్యాహ్నం 1:10 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:04 వరకు. తరువాత మూల తెల్లవారుజామున 5:54 వరకు. వర్జం రాత్రి 4:23 నుంచి 5:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11 గంటల నుంచి 11:45 వరకు. అమృతకాలం రాత్రి 11:49 నుంచి 1:20 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:50. నేటి విశేషం నందా నవమి. ఇది అమ్మవారికి సంబంధించిన వ్రతం. ఇంతకు ముందు రోజులైనటువంటి సప్తమి నాడు ఉపవాసం, అష్టమి నాడు దుర్గా పూజ, ఈ నవమి నాడు అమ్మవారికి పూజ చేయడం, చండీదేవికి. అదేవిధంగా స్నానంలో, నైవేద్యంలో, ఆహారంలో కుశోదకం అంటే దర్భలు వేసిన నీరుని ఉపయోగించడం. రాత్రివేళ ఉపదేశం పొందినటువంటి వారు ఓ నందాయే నమః స్వాహ హ్రూం ఫట్ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ రాత్రంతా జాగారం చేయాలి. ఉపదేశం పొందని వారు శ్రీ నందాయే నమః అనుకుంటూ రాత్రంతా జాగారం చేయవచ్చు. ఈ విధంగా ఆచరించడం ద్వారా విష్ణులోకాన్ని పొందుతారు, దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా. అయితే వ్రతాన్ని 4 మాసాలు చేయాలి. అంటే భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం. ఈ 4 మాసాల్లోనూ శుద్ధ నవమి నాడు చేయాలి. అది ఈరోజు ప్రారంభించాలన్నమాట. ఆ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి యొక్క లోకం పొందవచ్చు. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా విష్ణులోకాన్ని పొందడం ఏమిటి అనే సందేహం రావచ్చు కొందరికి. కానీ విష్ణు సహోదరి అనేటువంటి పేరుతో మనం దుర్గాదేవిని పిలుస్తాం. అంటే వారిద్దరి తత్వం ఒకటే కాబట్టి అమ్మవారిని ఆరాధించడం ద్వారా విష్ణులోకాన్ని పొందుతాము అనేది దాంట్లోనే తాత్పర్యం. నేటి ఆణిముత్యాలు. మన ఆలోచన సరి అయినప్పుడు మార్గాలు కూడా సుగమంగా ఉంటాయి. ముంబై మహానగరం మన దేశ ఆర్థిక రాజధాని కాదు, ఆధ్యాత్మిక సన్నిధి కూడా. ఈ నగరంలో నలుచెరగులా ఎన్నో దివ్యాలయాలు, భవ్య మందిరాలు అలరారుతున్నాయి. ఆ పరంపరలో సుప్రసిద్ధమైన ఆలయం సిద్ధివినాయక స్వామి సన్నిధానం. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్, ఎస్కే బోలే మార్గ్, వీర సావర్కర్ మార్గుల కూడలిలో ఈ విశేషమైన దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయ ప్రాకారం, ఇతర కట్టడాలు పంచ అంతస్తుల భవంతిలో కూడా ఉంటాయి. ఒకప్పుడు సువిశాల ప్రాంగణంలో అలరారిన ఈ దేవాలయం ప్రస్తుతం అనేక వాణిజ్య సముదాయాల మధ్య ఆకట్టుకుంటోంది. అద్భుతమైన శిల్పకళా నగిశీలతో, ఆకట్టుకునే కళా నైపుణ్యంతో ఆలయలోగిలి సర్వాంగ శోభితంగా ఉంటుంది. క్రీస్తు శకం 1801 సంవత్సరంలో లక్ష్మణ్ విఠూ పాటిల్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. మాతుంగ ప్రాంతానికి చెందిన శ్రీమతి దేవుభాయ్ పాటిల్ ఆర్థిక సహాయంతో ఈ ఆలయం నిర్మితమయ్యింది. సంతానం లేని ఆమె సంతానరహితులుగా ఎవ్వరూ బాధపడకూడదని భావించారు. వారికి గణేశుని అనుగ్రహంతో సంతానం సిద్ధించాలనే సత్సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారని ప్రతీతి. అందుకే ఈ గణేశుణ్ణి సంతాన గణపతిగా భక్తులు ఆరాధించుకుంటారు.
ముంబై సిద్ధివినాయక స్వామి ఆలయంలోకి అడుగిడిన భక్తులు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంపై నగిషీలతో కూడిన కొయ్య ఆకృతులు నెలకొని ఉంటాయి. బంగారు వర్ణ రజతవర్ణ తాపడాలు, ముడిపించే ఆకృతులతో చూపు మరల్చుకోలేనంత శిల్పకళా సౌందర్యంతో ఆలయ లోగిలి ఆకట్టుకుంటుంది. గర్భాలయానికి 4 ద్వారాలుంటాయి. స్త్రీ పురుషులు వేర్వేరు వరుస మార్గాల ద్వారా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. వర్ణరంజితమైన కళా నైపుణ్యం నేపథ్యంగా అలరారే సమున్నత ఆసనంపై సిద్ధివినాయక స్వామి భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. సింధూర వర్ణమయమైన సిద్ధివినాయకుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి భక్తులు పులకాంకితులవుతారు. గణపతి బప్పా మోరియా అనే జయ జయ ధ్వానాలు మిన్నంటుతుండగా భక్తులు సిద్ధివినాయకుణ్ణి దర్శించుకొని తరిస్తారు. గణపతి స్వరూపాలలో కుడివైపు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుని రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. లక్ష్మీ గణపతి స్వరూపంగా, క్షిప్రప్రసాద గణపతి స్వరూపంగా భక్తులు ఈ గణపతిని ఆరాధించుకుంటారు. ఈ సిద్ధివినాయకుని ఏకశిలా ప్రతిమలో కుడి ఎడమలలో సిద్ధి బుద్ధి స్వరూపాలుంటాయి. చతుర్బాహువులతో ఉన్న స్వామి పై కుడి చేతిలో తామర పువ్వుని, ఎడమచేత గండ్రగొడ్డలిని, అలాగే క్రింది కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో మోదక పాత్రను ధరించి ఉంటాడు. 2.5 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో ఇక్కడ సిద్ధివినాయకుడు విలసిల్లుతున్నాడు. నానారత్న ఖచిత స్వర్ణ కిరీటం, స్వర్ణాభరణాలు, పుష్పమాలికా సౌందర్యంతో స్వామి త్యజరిల్లుతాడు. సింధూరవర్ణమైన గణపతిని తరుణ గణపతిగా వ్యవహరిస్తారు. తరుణ గణపతి ఆరాధనం సకల శుభదాయకం. సత్వరం గణేశానుగ్రహాన్ని పొందాలంటే తరుణ గణపతి ఆరాధనమే తరుణోపాయమని చెబుతారు. అలాంటి భక్త సులభుడైన సిద్ధివినాయకుని ఈ దివ్య సన్నిధి భక్తుల పాలిట స్వర్ణధామం. గర్భాలయం అష్టకోణాలుగా విభజితమై ఉంటుంది. శివ పరివారంతో పాటు గణేశుని వివిధ రూపాలు ఉంటాయి. ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు కూడా భక్తులు అసంఖ్యాకంగా ఇక్కడకు తరలి వస్తారు. ప్రతినిత్యం ఉదయం 5:30 నుండి రాత్రి 12:30 వరకు భక్తులను ఇక్కడ దర్శనానికి అనుమతిస్తారు. ప్రతినిత్యం వివిధ పూజాధికాలు, అభిషేకాదులతో సిద్ధివినాయక స్వామి ఆలయం సందడిగా ఉంటుంది. శివకామిని శివాని భయహారిణి భవాని, శివకామిని శివాని భయహారిణి భవాని. సరస్వతీ కటాక్షంతో లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు భయపడడానికి ఏం ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, తాను హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాడు. దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాని అభ్యున్నతిని పొందుతాడు. అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు. అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నిజానికి సరస్వతీ కటాక్షం లేశమాత్రం ఉండనివ్వండి, వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు. సరస్వతీ కటాక్షం ముందు మనకు ఉండాలి. అందుకని ఆవిడ కుడి చేతి వైపు పెట్టుకుంది, అంతేగాని ఏదో లక్ష్మీదేవిని చిన్నపుచ్చడం ఆవిడ సిద్ధాంతం కాదు. సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది, లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది. ఇద్దరూ చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో. నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు. కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి. కామాక్షి యందు ఒక విశేషం ఉంది. ఆవిడ కళ్ళు తిప్పుతుంది. ఆవిడ కళ్ళు ఇప్పటికీ తిప్పుతుంది. ఇప్పటికీ కామాక్షికి కళ్ళు కదులుతాయి. మీరు నేల మీద పడి నమస్కరిస్తే, అంటే కంచిలో అమ్మవారి ఎదురుగుండా నమస్కారం చేయకూడదు. దేవాలయం బయట ధ్వజంత దగ్గర తప్ప లోపల ఎక్కడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎందుకంటే గాయత్రి 24 బీజాక్షరాలు గాయత్రీ మంటపం అయితే అందులో ఉంటుంది బిలాకాశంలో ఆవిడ. కాబట్టి అక్కడ ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయం బయటికి వచ్చేసిన తరువాత ధ్వజస్తంభం ఇంకొకటి ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగం చెయ్యాలి. నేల మీద పడి ఇంకెక్కడా చేయడానికి వీల్లేదు కాంచీపురంలో.
కాబట్టి ఇప్పుడు కామాక్షి పరదేవత యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ మ్రోల మీరు పడ్డారనుకోండి మీకు ఒక గాలి తగులుతుంది. ఏమిటా గాలి అంటే ఆవిడ పక్కన నిలబడి వింజామర వేస్తూ ఉంటారు సరస్వతీ లక్ష్మి. 2 చామరాల్లో ఏదో ఒక గాలి తగులుతుంది, లేదు 2 చామరాల గాలి తగులుతుంది. ఏ చామరం గాలి తగిలినా 3 చామరాల గాలి మీకు తగులుతుంది. వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది. సరస్వతీ లక్ష్మి కటాక్షము కలుగుతుంది. కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమునకు పాత్రుడవుతాడు. అందుకే సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరస పత్నో విహరతే అంటూ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి. కాదు, ఇంకొక అర్థం. కాదు అంటే నా ఉద్దేశం ఇది కాదు అని కాదు, అంతే కాదు అని. చూడండి, లోకంలో బహుప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోంది అనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తరువాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడివేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకి ఎందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది. కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థమునకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను. నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారు నా మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు చెప్పలేను. ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది. అలా మీరు చూడండి, ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు, ఏదో అలా చూస్తున్నానంతే, ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయింది అనుకోండి, నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందని భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్ళాలని గుర్తు పెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం. కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది.
మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః అని ప్రారంభంలోనే శ్రీ వేదాన్ని మనం తలుచుకుంటున్నాం. వేదమే అన్ని దాళ్లకు మూలమైనటువంటిది. వేదం లేకపోతే మాటలే లేవు మనకు. వేదం లేకపోతే శబ్దమే లేదు. అందుకని శ్రీ వేదవ్యాసాయ నమః అని అంటూ 77వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. కచుడి వ్రతం పూర్తి అయ్యింది, కోరిక తీరింది. శుక్రుడి అనుమతి పొంది, ఆ శుక్రుడి యొక్క అనుమతిని పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన వ్రతం పూర్తి అయిపోయింది. మృత సంజీవుని విద్యను నేర్చుకున్నాడు. మనకు తెలిసింది కదా శుక్రుడి యొక్క పొట్ట నుంచి ఏం జరిగింది. కచుడు రావటం, అక్కడనే సద్గురువు ఆయనకి ఆ మంత్రాన్ని ఉపదేశం చేయటం, ఇవన్నీ కూడా మనం మంచి సమయంలో తనను తాను రక్షించుకోవటానికి కోసం ఆ మృత సంజీవుని విద్యను శుక్రాచార్యుడు లేకపోతే ఎవరికి ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. అది తీసుకోవటానికి ఎంత పన్నాగం అసలు వాళ్లే చేశారు, రాక్షసులే చేశారు. ఆయన తాగే జ్యూస్లో నీరు పోసి, భస్మం చేసి నీరు పోసి కచుడిని పొట్టలో పోయేటట్టు చేశారు. అందుకని తను తాను బతికించుకోవటానికి ఉపదేశం ఇచ్చాడు. ఇదంతా అయిపోయింది. చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ గురువుగారిని బతికించడం జరిగింది మృత సంజీవుని విద్యతో. కచుడి యొక్క వ్రతమంతా పూర్తి అయి కావటంతోనే శుక్రుడి అనుమతి పొంది కచుడు దేవలోకానికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవయాని ఆ కచుడిని చూసి, ఓ ఉత్తముడా, నీ నడవడిక నాకు నచ్చింది, నీ గుణాలు నాకు నచ్చాయి. అంగీరస మహర్షి బృహస్పతుల వారు కూడా నాకు పూజ్యులు, గౌరవించదగినవారు. నువ్వు విద్యాదీక్షతో తీవ్రమైన నియమాలు పాటించావు. ఇప్పుడు విద్య పూర్తి చేసి గృహస్థుడివి కావాలనుకుంటున్నావు. ఇక్కడ గడిపిన రోజుల్లో నీతో పంచుకున్నటువంటి కష్టసుఖాల గురించి నువ్వు మరిచిపోవని అనుకుంటున్నాను. ఇంతకాలం నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను కదా, ఇక నుంచి నువ్వు నన్ను సేవించు. యథావిధిగా నా పాణిగ్రహణం చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో అంది. కచుడు, ఓ దేవయాని, నీ తండ్రి నీకు పూజ్యుడు అయినట్లుగానే నాకు కూడా పూజ్యుడే. అందుచేత నువ్వు కూడా నాకు పూజ్యురాలు. నువ్వు శుక్రుడికి ప్రాణం కంటే కూడా మిక్కిలి ప్రియమైన దానివి కదా నువ్వు. త్వం భద్రే ధర్మతః పూజ్య గురుపుత్రీ సదా మమ. ఓ మంగళాంగి, ధర్మ ప్రకారంగా గురుపుత్రివైన నువ్వు నాకు ఎల్లప్పుడూ పూజ్యరాలివి. నా గురువు నీ తండ్రి అయిన శుక్రుడు నాకు ఎల్లప్పుడూ పూజ్యుడు. అదేవిధంగా నువ్వు నాకు పూజ్యురాలివి. కనుక నువ్వు ఇలా నాతో మాట్లాడకూడదు. గురుపుత్రివి కదా నువ్వు, పూజ్యురాలివి, నువ్వు కూడా పూజ్యురాలివే అని అన్నాడు. అప్పుడు దేవయాని, నా తండ్రి యొక్క గురుపుత్రుడికి నువ్వు పుత్రుడువు, కానీ నా తండ్రికి మాత్రం నువ్వు పుత్రుడువు కాదు. అందువల్ల నువ్వు నాకు పూజ్యుడు.
పుత్రుడు ఎట్లా అవుతావు? అంతేకాకుండా ఓ కచ, రాక్షసులు నిన్ను మాటిమాటికి చంపుతుంటే నేనే నిన్ను బ్రతికించాను. అప్పటి నుంచి నేను నీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో. స్నేహంలోనూ అనురాగంలోనూ ఉన్నటువంటి నా ప్రీతిని, నా ప్రేమను తెలుసుకో. దోషం లేని నన్ను నువ్వు విడిచిపెట్టడం మంచి పని కాదు కదా అని అంటుంది. కచుడు, ఓ శుభాంగి, చేయకూడని పనిని చేయించాలని ఎందుకు చూస్తున్నావు? అసలు నాకు ఇష్టం లేనటువంటి పని నువ్వు ఎందుకు అంటున్నావు? నన్ను అనుగ్రహించు. గురువు కంటే కూడా నువ్వు నాకు ఎక్కువగా పూజ్యరాలివి. నన్ను అనుగ్రహించు అంటున్నాడు. అంతేకాదు, నువ్వు శుక్రుడి గర్భంలో ఉన్నట్లే నేను కూడా ఆయన గర్భంలో ఉన్నాను కదా. అందుచేత నువ్వు నాకు ధర్మ ప్రకారంగా సోదరివి అయి ఉన్నావు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇంతకాలము నేనిక్కడ సుఖంగా ఉన్నాను. నాకు నీపై ఏమాత్రమూ కోపం లేదు. ఇక నాకు అనుమతి ఇవ్వు, నేను వెళతాను. నాకు దారిలో శుభం కలగాలని కోరుకో. ఏ రోజు నిన్ను ఏ కామదృష్టితో నిన్ను చూడలేదు, ఏ దృష్టితో నిన్ను చూడలేదు. నిన్ను ఎప్పుడు కూడా చెల్లెలుగా అనుకుంటున్నా నేను. ఏంటి ఇట్లా నువ్వు నన్ను బాధిస్తున్నావు? నేను వెళ్ళాలా? నన్ను అనుగ్రహించు, నేను వెళ్ళిపోతున్నాను. ఏమరపాటు లేకుండా అప్రమత్తురాలవై ముందుగానే లేచి నా గురువును నిత్యము ఆరాధించు అన్నాడు. అప్పుడు దేవయాని, యది మాం ధర్మ కామార్తే ప్రత్యాఖ్యాస్యసి యాచితః తతః కచన తే విద్యా సిద్ధిమేషా గమిష్యతి. ఓ కచ, ధర్మబద్ధమైన కామపురుషార్థం కోసమై నేను నిన్ను యాచిస్తుంటే నువ్వు నన్ను నిరాకరిస్తున్నావు. కనుక నువ్వు నేర్చుకున్న విద్య నీకు సిద్ధించకుండా ఉండుగాక అని శపించింది. అబ్బా, ఇది తమాషే. ఒకదానికి ఒక ముడి పెట్టాడు బ్రహ్మ. అప్పుడు కచుడు ఊరికే ఉంటాడా? సామాన్యవాడా కచుడు? శాపానికి ఇంకో శాపం. కచుడు కోపించి, నువ్వు గురుపుత్రివి కావటం చేత నేను నిన్ను నిరాకరించాను. నీలో దోషం ఉందని తిరస్కరించటం లేదు. నీతో పాణిగ్రహణం చెయ్యటానికి గురువుగారు కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. కనుక నీ ఇష్టమైంది నువ్వు చేసుకోవచ్చు. నేను ఆర్షధర్మాన్ని అనుసరించి చెబుతున్నాను. నీ శాపానికి నేను అర్హుడిని కాను. కామవశురాలవై శపించావు, కానీ ధర్మంతో కాదది. నువ్వు కామంతో నన్ను శపించావు కాబట్టి. నా పూర్ణంగా ధర్మంతో నన్ను శపించుంటే ఆ శాపం నన్ను అంటుకోనేది. కానీ నువ్వు కామంతో శపించావు. అందువల్ల నువ్వు కోరినట్లుగా నీ కోరిక తీరదు. ఋషిపుత్రుడు ఎవడు కూడా నిన్ను పెళ్లి చేసుకోడు. ఫలిష్యతి నతే విద్యా యత్ త్వం మామాత్తతథ అద్యాపయిష్యామి తుయం తస్య విద్యా ఫలిష్యతి. నువ్వు నన్ను శపించిన విధంగానే ఈ మృత సంజీవిని విద్య నాకు ఫలించదు. పర్వాలేదు, కానీ నేను నేర్పిన వాడికి ఈ మృత సంజీవిని విద్య ఫలిస్తుంది అని కచుడు వేగంగా దేవలోకానికి వెళ్ళాడు. అప్పుడు దేవతలు ఇంద్రుణ్ణి అనుసరించి వెళ్ళి బృహస్పతిని పూజించారు. కచుడికి స్వాగతం పలికి ఇలా అన్నారు, యత్ త్వయా స్మద్ధితం కర్మ కృతం వై పరమాద్భుతం నతే యశః ప్రణశిత భాగభాక్ చ భవిష్యసి. ఓ గురుపుత్ర, మా హితాన్ని కోరి చాలా అద్భుతమైన పనిని నువ్వు చేశావు. దీనివల్ల నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. నీకు యజ్ఞ భాగాల్లో ప్రతినిత్యం ఉంటుంది అని వరమిచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయానికి వెళుతున్నాం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ జనమేజయ, కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకొని రావడంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు.
కచుడి వద్ద ఆ విద్యను నేర్చుకొని కృతార్థులై అందరూ ఇంద్రుడితో ఇలా అన్నారు. అక్కడేమన్నాడు, నేను ఎవరికి నేర్పిస్తున్నానో వాళ్ళకి సిద్ధిస్తుంది, నాకు కాదు అనే విధంగా చూడండి అక్కడ. అందుకని ఇక్కడ నేర్పించాడు. ఓ దేవరాజా, ఇక నువ్వు పరాక్రమించవలసిన సమయం వచ్చింది, శత్రువులపై విజయం సాధించు అన్నాడు. ఇంద్రుడు అలాగే అని భూలోకానికి వచ్చి ఒక వనంలోకి ప్రవేశించాడు. ఆ వనం చైత్రరథంలాగా ఉంది. అక్కడ కొంతమంది స్త్రీలు జలక్రియలు ఆడుతూ ఉన్నారు. ఇంద్రుడికి వారెవరో తెలిసిపోయింది. వారి ద్వారా శుక్రుడికి దానవులకు విరోధం కలిగించాలని సంకల్పించాడు. వాయు రూపాన్ని ధరించి వారి యొక్క వస్త్రాలన్నీ కలగాపొలగం చేసి వెళ్ళిపోయాడు. ఆ కన్యలందరూ నీటి నుండి పైకి వచ్చి కుప్పగా ఉన్న వస్త్రాల నుంచి తమ వస్త్రాలను గబగబా లాక్కున్నారు. ఆ తొందరలో వృషపర్వుని కూతురైనటువంటి శర్మిష్ఠ, ఆ శర్మిష్ఠ దేవయాని వస్త్రాన్ని తీసుకొని కట్టేసుకుంది. అది దేవయాని చూసి కోపించింది. ఆ వస్త్రం కోసం వారి మధ్య కలహం ఏర్పడింది. దేవయాని శర్మిష్ఠతో, ఓ ఆసురీ, శిష్యురాలవై ఉండి కూడా పెద్ద చిన్న చూసుకోకుండా నా వస్త్రాన్ని ఎందుకు కట్టుకున్నావు? సత్ప్రవర్తనను విడిచిపెట్టిన నీకిది మంచిది కాదు కదా. నువ్వు కట్టి విడిచిన బట్టను నేను కట్టుకోను, అసలు ముట్టుకోను అంది. ఆ మాటలకు శర్మిష్ఠ కోపించి, నా తండ్రి అయిన వృషభపర్వుడు కూర్చున్న పడుకున్న నీ తండ్రి అయినటువంటి శుక్రుడు క్రింద నిలబడి వినయంగా వంది మాగుదుడిలాగా మాటిమాటికి స్తుతిస్తూ ఉంటాడు. అలా జీవిస్తున్నాడు. నీ తండ్రి చేత స్తుతించబడుతూ ఎప్పుడూ కూడా ఏది పుచ్చుకోకుండా దానం చేసే వృషపర్వుడి యొక్క పుత్రికను నేను అనింది. నువ్వు ఎంత పరితపించినా, నిందించినా, ద్రోహం చేసినా, నాపై కోపించినా నేను నిన్ను లెక్క చెయ్యను. ఇద్దరికీ వచ్చింది, మహారాజు కూతురికి, గురువుగారు కూతురికి. ఎక్కువగా మాట్లాడకు, మర్యాద ఉండదు. మాట్లాడితే నా దాసీల చేత ఈడ్చి బయటికి గంటిస్తానంది. శర్మిష్ఠ తన గొప్పతనాన్ని గురించి, ఆమె తక్కువతనాన్ని గురించి అంతగా చెప్పినా దేవయాని కోపాన్ని తట్టుకోలేక శర్మిష్ఠ వస్త్రాన్ని లాగింది. శర్మిష్ఠ కోపించి అక్కడే ఉన్నటువంటి పాడుపడ్డ నూతిలోకి దేవయానిని త్రోసేసి వెళ్ళిపోయింది. పాపపు చింతగల శర్మిష్ఠ దేవయాని మరణించి ఉంటుందని భావించింది. ఆ శర్మిష్ఠ చాలా దురహంకారంది, పాప చింతన చేసేటువంటి. గురువు కూతురని కూడా దిక్కరి అట్లా పారేసింది, బావిలో తోసేసింది. అంతలో అక్కడికి నహుషుడి కొడుకైనటువంటి యయాతి వేటకై వచ్చాడు. వేటలో ఆయన బాగా అలసిపోయాడు. నీరు కోసం వెతుకుతూ కనిపించిన పాడుబడ్డ బావిలోకి తొంగి చూడగా అతడి దేవయాని కనిపించింది. ఆమెను యయాతి ఓదారుస్తూ ఇలా అడిగాడు, ఓ కళ్యాణి, నువ్వెవరు? ఎందుకు దుఃఖిస్తున్నావు? గడ్డితోనూ లతతోనూ కప్పబడిన ఈ బావిలో నువ్వు ఎలా పడ్డావు? నువ్వెవరి కూతురు? నిజం చెప్పు అని అడిగాడు. అప్పుడు దేవయాని, ఓ భాగ్యవంతుడా, దేవతల చేత చంపబడిన దైత్యులను తన విద్యతో తిరిగి బ్రతికిస్తున్న శుక్రుడి కూతురు నేను ఇలా కూపంలో పడ్డానని నా తండ్రికి ఇంకా తెలియదు. ఇంతకీ మీరెవరు? చక్కని రూపం, బలపరాక్రమాలతో కూడి ఉన్నారు. మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.